నిజమే కదా, అంతటా ఆవిడే కదా. అమ్మ అమ్మ అని మనం అమ్మని పిలుపుతుంటే మనకు అమ్మతనాన్ని ఇచ్చింది అమ్మ. మన పిల్లలు అమ్మతనంలో ఆనందం ఉందంటావా? మరి లేదా అమ్మ మరి కష్టాలు ఉన్నాయి కదా లక్ష్మి. కష్టాల్లోనే ఆనందం ఉంటుంది కదమ్మా. ఉంటుందా? నిజంగా? అవును కదా. మరి ఎందుకు అందరు ఏడుస్తున్నారు? అది ఏడుపు అనుకుంటాం కదమ్మా, ఒక టైం అప్పుడు అదే ఒక ఆనందమే కదమ్మా. అంటే ఒక ఆనంద బాష్పాలతో కూడిన ఉద్వేగం అనమాట. అంతే అంటే కదమ్మా. కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకోగలరు. మార్చుకోవాలి. ఆవులో ఉన్న అమ్మతనమే మనలో ఉందంటావు. ఆ అమ్మే అమ్మతనాన్ని ఇచ్చింది కదమ్మా మనకి. ఆ అమ్మే మనకి అమ్మాయి అవకాశం మనకి ఇచ్చింది కదమ్మా. మన పిల్లలు అమ్మ అంటున్నారు. మన పిల్లలకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం, మళ్ళీ ఆ పిల్లలు మళ్ళీ అమ్మ అంటారు. మన పిల్లలు మన పిల్లలు అమ్మ అంటున్నారమ్మా. మనం మా అమ్మని అమ్మ అంటున్నాం. మళ్ళీ మన పిల్లలు పుడితే ఆ పిల్లల్ని అమ్మ అంటున్నారు. అలాగే ఈ జగన్మాత మొత్తానికి అంత లోకం అంతా అందరినీ అమ్మ అని పిలిచేలాగా, ఎవరిని కింద చూపు చూడకుండా అమ్మ అని పిలిచేలా చేసింది కదమ్మా. అసలు గ్రేట్ కదా మరి. అందుకే మన అసలుకి కూడా అమ్మ అని పసిపిల్లని అమ్మాయి అంటాం, మనం చిట్టి తల్లి రావే అంటాం, అమ్మడు అంటాం, పెద్దవాళ్ళని అమ్మాయి అంటాం. పుట్టిన దూడ కూడా అమ్మ అని అడుగుతుంది అమ్మ. లేక దూడ, ఆవు దూడ పుట్టింది అనుకో అమ్మ, అది పుట్టగానే అమ్మ అని అడుగుతుంది కదమ్మ. ప్రతి జీవరాశికి కూడా అమ్మతానం ఇచ్చింది, ప్రకృతిలోని కూడా ఇచ్చింది కదమ్మా అమ్మతానం. మన అందరూ ఎందుకే తిట్టుకుంటారు? ఎవరిది ఏదో ఆడజన్మ అని ఎందుకు తిట్టుకుంటున్నారు మరి? తిట్టుకుంటున్నారంటే అది పాపం అమ్మ, పాపానికే తిట్టుకోవడం అమ్మ అది. చాలా మంది ఇప్పుడు ఆడదానికి విలువ తెలుసున్నవాడు కాదు లక్ష్మి. నేను ఒక్కటి అడిగితే ఏమనుకో మాకు. నిజమే, నువ్వు అమ్మ అనిపించుకోవడమే మన భాగ్యం అమ్మ అన్నావు కదా. నీకు 2 పిల్లలు ఉన్నారు. మరి ఇలా దుఃఖం వచ్చినప్పుడు కష్టం, నువ్వు చాలా కష్టాలు పడుతున్నావు కదా, మరి అప్పుడు నీకు అనిపించటం లేదా? అనిపించదు కదమ్మా. నాకు అనిపించదమ్మా. ఎందుకని? నాకు మా అమ్మ మా నాన్న ఈ కష్టాలు నాకు ఎందుకు వచ్చినాయి అని, నా కడుపుని ఎందుకు పుట్టాను, మా అమ్మ మా నాన్న ఉంటే నిజంగా వాళ్ళని గొడవ ఆడుకునేమో అనిపిస్తుందమ్మా. నిజం అమ్మ. నాకేంటో ఒక్కొక్క టైం అప్పుడు బాధ వచ్చినప్పుడు అమ్మన్నా నాన్నన్నా గొడవ ఆడుకున్నా అనిపిస్తుంది. మళ్ళీ నీకు నువ్వే చెప్పుకుంటావా? ఇందాకే అన్నావు కదా, అమ్మయ్యే భాగ్యాన్ని కలిగించింది ఆ అమ్మే కదమ్మా, అమ్మని పిలిపించుకుంటా. అమ్మతోనే కొట్లాడాలి కదమ్మా, ఎవరితో కొట్లాడినా అవ్వదు కదమ్మా. మన అమ్మతోనే కొట్లాడాలి కదమ్మా. మన బాధ వచ్చింది అనుకో అమ్మ, ఎవరితో చెప్పుకుంటామమ్మా? పిల్లలు నాన్నతో కొట్లాడరా? నాన్నతో ఏం కొట్లాడితే, ఏది అడిగినా అమ్మనే కదమ్మా అడగాల. నాకు అది ఎప్పుడైనా నాకు బాధ వచ్చినప్పుడు అమ్మ నాన్న ఎవరు లేరు ఉంటే నిజంగా గొడవ ఆడినా అనుకుంటాను. నిజం చెప్తున్నాను. గొడవ పడిన వాళ్ళు ఏం చేస్తారు? ఏముందమ్మా, వాళ్ళు కొంచెం ఏదో ఓదార్పిస్తారు అంతే కదమ్మా. మన కోపం వచ్చింది, మన కోపాన్ని వాళ్ళ మీద దులుపుకోవడానికి, అంటే దులిపేసుకుని రిలీఫ్ అవ్వడానికేనా? అంతే కదమ్మా. మరి నాకు ఎలా చేసేది నన్నని, నా జీవితం ఎలాగ అయిందని చెప్పుకుంటే మరి వాళ్ళు ఏదో ఒకటి ధైర్యం కలిగిస్తారు కదమ్మా. వాళ్ళ మీద గొడవాడేమో అనుకోమ్మ, కొంచెంసేపటికైనా వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తారమ్మా కోపం బట్టి. అలాగే అనిపిస్తుందమ్మా నాకైతే. స్వామీజీ కంచి పరమాచార్య ఆ మాట గుర్తు చేసుకుంటే ఎప్పుడు మన దుఃఖం అనేది కలగదు. ఆయన ఏమంటారంటే, ఈ దుఃఖం అనేది కన్నీళ్ళు వస్తున్నాయి కదా, అవునమ్మా నిజంగా. పాపం అనే రోగానికి ఔషధం అంటది, మందు. అర్థమైందా అని స్వామీజీ చెప్పారు, చాలా చక్కని మాట. పాపం అనే రోగానికి దుఃఖం అనేది ఔషధం. అది ప్రక్షాళన అయిపోయిన తర్వాత మన మనసు కూడా చాలా తేలికవుతుంది. గమనించావు ఎప్పుడైనా? ఎవరికైనా చెప్పుకున్నప్పుడు, బాగా ఏడ్ చేసినప్పుడు, అవునా కదా? అందుకని ఈయనేమంటారు, మన భీష్ముడు మహాభారతం చూస్తుంటే ఆయన అన్నారు, ఈ దుఃఖం కన్నీళ్ళు అనేది ఆత్మకి గంగా స్నానం వంటిదట. ఈ కన్నీళ్ళు ఆత్మకి గంగా స్నానం లాంటిది. అంటే ఆ దుఃఖం వచ్చేసి ఆత్మ పరిశుద్ధం అయిపోయాంగా, ఆ దుఃఖంతో ఒక పాప ప్రక్షాళన అయిపోయిందిగా. అలా అనుకున్నప్పుడు ఏమనిపిస్తుంది మనకి, మనసుకి ఈ తత్వ కనుక తెలిస్తే బాధ అనిపించదు, కొంచెం ఒక ఊరట కలిగిస్తుంది. అందుకని ఔషధం తీసుకుని మనం సేద తీరాలి తప్ప ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? మళ్ళీ
అలా ఏడ్చేసాక మళ్ళీ ఆ ధైర్యం ఇచ్చేది ఆ అమ్మే కదమ్మా, మనకు సర్ది చెప్పేది ఆ అమ్మే కదమ్మా. అంతే అమ్మ, కష్టమైనా సుఖమైనా సరే అమ్మే. అంతా అమ్మాయి.